దేవి నామానికి స్తోత్రం కలను గాక. సో ఈరోజు మరొక అంశాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏమనగా యేసుని నామము అని. యేసుని నామం, యేసు ఆ పేరు గురించి మనము అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక పేరు అంటూ ఉంటుంది. చాలా మందికి వారి పేరు ఎందుకు ఇవ్వబడింది, దాని అర్థం ఏమిటో తెలీదు. ఒక గుర్తింపు కోసం మాత్రమే పేరు పెట్టుకుంటారు. చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు లేకపోతే ఈ ప్రపంచంలో మనల్ని గుర్తించేది కష్టం. కాబట్టి ఒక పేరుని పెట్టుకోవటం అది సర్వసాధారణం. కానీ యేసయ్య పేరు అలాగా కాదు. యేసు పేరు ఎందుకు ఇవ్వబడింది, దాని యొక్క అర్థం ఏమిటి అనే దాని గురించి, ఆ యేసు పేరులో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ మార్గము ఏమిటి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 12 దాకా ఎవరైనా ఒకరు చదువుదాం. యోహాను సువార్త 17, 1 నుండి 12. ಯೇಸು ಈ ಮಾತುಗಳನ್ನಾಡದೆ ಮೇಲೆ ಆಕಾಶದ ಕಡೆಗೆ ಕಣ್ಣೆತ್ತಿ ಹೇಳಿದನೇನೆಂದರೆ, ತಂದೆಯೇ, ಕಾಲ ಬಂದಿದೆ, ನಿನ್ನ ಮಗನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸು. ಆಗ ಮಗನು ನಿನ್ನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸುವುದಕ್ಕಾಗುವುದು. ನೀನು ಅವನಿಗೆ ಯಾರನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀಯೋ ಅವರೆಲ್ಲರಿಗೆ ಅವನು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಅವನಿಗೆ ಎಲ್ಲ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಒಬ್ಬನೇ ಸತ್ಯ ದೇವರಾಗಿ ಇರುವವರು ನಿಮ್ಮನ್ನು ನೀನು ಕಳಿಸಿಕೊಟ್ಟ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿಯುವುದು. ನಿತ್ಯ ಜೀವವು ಮಾಡಬೇಕೆಂದು ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸವನ್ನು ನಾನು ನೆರವೇರಿಸಿ ನಿನ್ನನ್ನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಹಿಮೆಪಡಿಸಿದೆನು. ಈಗ ತಂದೆಯೇ, ನೀನು ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸು. ಲೋಕ ಉಂಟಾಗುವುದಕ್ಕ ಮುಂಚೆ ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ನನಗಿದ್ದ ಮಹಿಮೆಯಿಂದಲೇ ನನ್ನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸು. ಲೋಕಗಳಿಗಿಂತ ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಮನುಷ್ಯರಿಗೆ ನಿನ್ನ ಹೆಸರನ್ನು ತಿಳಿಯಪಡಿಸಿದೆನು. ಇವರು ನಿನ್ನವರಾಗಿದ್ದರು. ನೀನು ಇವರನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟಿ ಮತ್ತು ಇವರ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೈಕೊಂಡು ನಡೆದಿದ್ದಾರೆ. ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದೆಲ್ಲ ನಿನ್ನಿಂದಲೇ ಬಂದಿದೆ ಎಂದು ಈಗ ಇವರು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಹೇಗೆಂದರೆ, ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ನಾನು ಇವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಇವರು ಆ ಮಾತುಗಳನ್ನು ಕೈಕೊಂಡು ನನ್ನನ್ನು ನಿನ್ನ ಬಳಿಯಿಂದ ಹೊರಟು ಬಂದುದೆಂದು ನಿಜವಾಗಿ ತಿಳಿದು ನಿನಗೆ ನನ್ನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟರು. ನಾನು ಇವರಿಗೋಸ್ಕರ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ, ಲೋಕಕ್ಕೋಸ್ಕರ ಕೇಳಿಕೊಳ್ಳದೆ ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದವರಿಗೋಸ್ಕರವೇ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ನಿನ್ನವರಿಂದಾದ್ದರಿಂದ ನನ್ನದೆಲ್ಲ ನಿನ್ನದೆಲ್ಲ ನನ್ನದೇ, ಮತ್ತು ಇವರಿಂದ ನನಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಿದೆ. ಇನ್ನು ನಾನು ಲೋಕದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ, ಇವರು ಲೋಕದಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ. ನಾನು ನಿನ್ನ ಬಳಿ ಬರುತ್ತೇನೆ. ಪವಿತ್ರಾತ್ಮನ ತಂದೆಯೇ, ನಾನು ಬಂದಿರುವಾಗ ಹಾಗೆ ಇವರು ಒಂದಾಗಿರಬೇಕೆಂದು ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಇವರನ್ನು ಕಾಯಬೇಕು. ನಾನು ಇವರ ಸಂಗಡ ಇದ್ದಾಗ ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಿರುವ ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಇವರನ್ನು ಕಾಯುತ್ತಾ ಬಂದೆನು. ಇವರನ್ನು ಕಾಪಾಡದೆ ಶಾಸ್ತ್ರದ ಮಾತು ನೆರವೇರಿತೆಂದು ನಾಶನಕ್ಕೆ ಗುರಿಯಾದ ಆ ಮನುಷ್ಯನೇ ಹೊರತು ಇವರಲ್ಲಿ ಮತ್ಯಾರು ನಾಶನವಾಗಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ಪರವಾಗಿಲ್ಲ. ಕನ್ನಡ ಸಿಸ್ಟರ್ ಇದ್ದಾರೆ, ಕನ್ನಡ ಓದ್ತಿದ್ದಾರೆ. ఓకే. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో యేసయ్య ప్రార్థన గురించి చూస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం యేసు ప్రభు వారు తన శిష్యుల కొరకు ప్రార్థించే దాని గురించి రాయబడింది. ఇందులో మీరు గమనించారా? 6వ వచనం చూస్తే 17:6, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యేక పరిచితిని, నీ నామమును ప్రత్యేక పరిచితిని అని ఉంది.
ఆ తర్వాత 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనికను లోకములో ఉండను గాని మీరు వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని. అంటే ఏంది ఇది? నీ నామమందు అంటే నీవు నాకు అనుగ్రహించినటువంటి నీ నామమును బట్టి ఏం చేయాలంటున్నాడు? వారిని కాపాడమంటున్నాడు. అంతేగాక 12వ వచనాన్ని కూడా కొంచెం చూసినట్లయితే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని అని ఉంది. ఒకవేళ చాలాసార్లు మనం బైబిల్ చదవచ్చు, కానీ ఆ, అనేకమైనటువంటి గుడార్థాలు, సత్యాలు మనకి అర్థం కావు. ఏదో ఏదో చదవాలంటే చదవాలి, ఈరోజు మన వాక్యాన్ని చదవాలంటే చదవాలో, వినాలంటే వినాలో, అలా వాడుక చొప్పున మనము వింటున్నాము, చదువుతున్నాం, కానీ దాని అర్థము మనకు చాలాసార్లు అర్థం కాదు. ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి పేరు అని ఒకసారి చెప్పగా, ఇంకొకసారి నీవు నాకు అనుగ్రహించినటువంటి నీ నామము అని చెప్పి అంటున్నాడు. అంటే యేసు అనేది ఎవరి నామము? దేవుని తండ్రి అయినటువంటి దేవుని నామము కూడా. ఇది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ఏకమై ఉన్నారు అనే ఒక అర్థమును సెలవిస్తున్నది అనే దాన్ని మనం చూడవచ్చు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 10:13, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును అని. ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడు రక్షణ పొందును అని. అలాగైతే యేసు అనే ఒక పేరు గురించి మనం మొదటగా చూసుకుందాం. దీని అర్థం ఏమిటి? యేసు అనగా అర్థం ఏమిటో మనం ఒక 3 విషయాల్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది వచ్చేసి, యేసు అనగా ప్రభువు నా రక్షకుడు అని అర్థం. ఏమని? ప్రభువు నా రక్షకుడు అని అర్థం. ఒకవేళ అక్కడ కూర్చున్నటువంటి మీకు మీ పేరు అర్థం ఏమిటో చెప్పండి అంటే, చాలా మందికి ఒకవేళ తెలియకపోవచ్చు. ఎందుకంటే మన తల్లిదండ్రులు లేదా మన ఒక బంధువులు ఒక పేరు పెట్టాలంటే పెట్టాలి అని చెప్పేసి ఏదో ఒక పేరు అనుకుంటారు. ఆ, ఈ ఈ కాలంలో పుట్టే పిల్లలకు కొంతమంది అయినా అర్థగర్భితమైనటువంటి పేర్లు పెడుతున్నాడు. ఆ పేరు అర్థం ఏమిటో తెలుసుకొని పెడుతుంటారు. ఉమ్. కానీ యేసయ్య పేరు అలాగా ఇవ్వబడలేదు. ఇది మొదట నుండి ఉండే ఒక పేరు, యేసు అనే పేరు. ఎందుకనగా ఆ యేసు అనగా ప్రభు నా రక్షకుడు అని చాలా చక్కగా మనం చూడవచ్చు. ఎందుకు యేసు పేరు రక్షకుడు అని ఉంది అంటే, రోమిలకు రాసిన పత్రిక 3:10, మళ్ళీ 3లోనే 23లో మనం చూసినట్లు, అందరము కూడా మనము పాపులమే. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి పాపి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన పాపికి ఒక రక్షకుడు అవసరం. రక్షకుడు లేకుండా పాపులు రక్షణలోకి రావటం కష్టం. అలాగనే ఒక ప్రజలందరూ కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాశనము వైపు వెళుచున్నారు. వారు సాతాను బిడ్డలుగా ఉంటూ ఈ లోకంలో బ్రతికనన్ని రోజులు పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆఖరికి చనిపోయి వారు నరకానికి వెళుచున్నారు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో యేసయ్య వారిని రక్షించటానికే వచ్చాడు. ఆది కాండము 3:1-10లో చూసినట్లయితే, మనిషి మొదటిసారిగా పాపం చేసినటువంటి ఒక విషయాన్ని అక్కడ రాశారు. ఆదాము హవ్వ, దేవుడు ఏ ఒక్క పండునైతే తినొద్దని చెప్పాడో ఆ పండును వారు తిన్నారు. దేవుని వ్యతిరేకంగా పాపం చేశారు. దేవుని నుండి సంబంధమును వారు దూరం చేసుకున్నారు.
ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2లో చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఎప్పుడైతే ప్రజలు పాపము చేసి దేవుని నుండి దూరమయ్యారో వారు సాతాను ఒక ఆధిపత్యంలోకి, సాతాను ఒక అధికారంలోకి వచ్చారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో అప్పుడు అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 10:38 దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయగా అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే అపవాది చేత అనగా సాతాను చేత. ఆ సాతాను చేత ఎవరైతే పీడింపబడి ఉన్నారో వారందరినీ కూడా యేసయ్య వారు స్వస్థపరిచి వారిని ఏం చేశాడు? రక్షణలోకి నడిపించాడు అనేది. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అపవాది చేత బాధింపబడుచున్నారు, అపవాది చేత హింసింపబడుచున్నారు, అపవాది చేత పీడింపబడుచున్నారు అనేది వాక్యంలో ఉన్నటువంటి సత్యం. కాబట్టే యేసయ్య ఈ లోకంలోకి రక్షకుడిగా వచ్చాడు. సో మొదటి అర్థము యేసు అనగా మొదటి అర్థము రక్షకుడు అని అర్థం. రెండో అర్థం ఉంది. యేసయ్య పేరుకు రెండో అర్థం ఏమనగా ఇమ్మానువేలు అని. హల్లెలూయా. ఇమ్మానువేలు అని యేసయ్య ఒక పేరుకున్నటువంటి అర్థము. అది మొదటిగా మనము ఏషయ రాసినటువంటి ఒక గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. మొదటిగా అంటే ఒక కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కట్టది, ఆయన పేరు ఇమ్మానువేల్ అని పెట్టాలని చెప్పేసి. అది యేసు పుట్టే ముందు 700 సంవత్సరాల ముందు రాయబడినటువంటి ఒక వాక్యము. యేసు పుట్టే ముందు 700 సంవత్సరాల ముందు రాయబడినటువంటిది. అది నూతన ఒక కాలంలో అనగా యేసు ప్రభు వారు ఆ ఒక వాక్యాన్ని నెరవేర్చుచున్నటువంటిది మనము మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 23లో చూడవచ్చు. ఆ యెషయా చెప్పినటువంటి ఆ ఒక ప్రవాదన, ఆ ఒక ప్రాఫెసీ అనేది ఈ యేసుక్రీస్తులో నెరవేర్చబడుతుంది. ఆ ఒక కన్యకరాలు ఎవరు అనగా మరియా గర్భంలో యేసయ్య పుట్టాడు. ఇక్కడ ఆయన ఎవరి గర్భంలో పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనే అన్నిటికంటే ఎక్కువైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా ఇమ్మానువేలు ఎందుకు పుట్టాడు, యేసు ఎందుకు పుట్టాడు అనేది ముఖ్య కారణం. ఎందుకనగా ఇమ్మానువేల్ అంటే అర్థం ఏమిటి? ఇమ్మానువేల్ అనగా అర్థం తెలుసా ఎవరికైనా? దేవుడు మనతో ఉన్నాడు అని. దేవుడు నమ్మ కూడా ఇద్దానే అంత. దేవుడు నాతో ఉన్నాడు అనేది అర్థం. ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉండే ఒక ఆశీర్వాదం. ఎందుకు యేసు పేరు ఇమ్మానువేలు అని అర్థం ఉంది అనగా మనుషులు దేవునితో ఉండాలని, దేవుణ్ణే ఆరాధించాలని సృష్టించబడ్డారు. కానీ మనుషులు పాపం చేసి దేవుని నుండి దూరమై దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఒక ప్రజలు దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు, అపవాదిని ఆరాధిస్తున్నారు, విగ్రహాలను ఆరాధిస్తున్నారు. జీవము కలిగినటువంటి మనము నిర్జీవమైనటువంటి వస్తువుల్ని పూజిస్తున్నామంటే మనల్ని సైతాను ఎంతగా పిచ్చివాళ్ళగా చేస్తున్నాడో కొంచెం ఆలోచించండి. అవును కదా? దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మనం పూజిస్తున్నాం కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను పూజించట్లేదు. సాతాను అంతగా ప్రజల్లో ఒక మనసుని పాడు చేసి ఉన్నాడు. వాడు
ప్రజల్ని గుడ్డివారుగా చేస్తున్నాడు. ఆత్మికమైనటువంటి గుడ్డివారుగా, ఆత్మికమైనటువంటి ఒక చెవిటివారుగా, ఆత్మికమైనటువంటి పిచ్చివారుగా చేసినాడు కాబట్టి ప్రజలకు వారు ఏం చేస్తున్నారో తెలియదు. యేసు ప్రభు వారు సిలువలో చెప్పినటువంటి మాట అదే. యేసయ్యని వారు కొట్టిన చంపుచుండగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని నుండి దూరం అయి ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, నిన్ను దేవుడు ఎందుకు సృష్టించినాడు అంటే నువ్వు దేవునితో ఉండాలి, దేవుని ఆరాధించాలి అనే ఏకైక ఉద్దేశముతోనే దేవుడు నిన్ను సృష్టించాడు. కానీ మనం దేవుని నుండి దూరం అయిపోయాం. మనకు సత్యం తెలియదు. మన పుట్టుక నుండే మనకు నిజమైన దేవుడు తెలియకనే మనం పెరిగాం. కానీ దేవుని మహాకృపతో ఈరోజు ఆ సత్యాన్ని తెలుసుకున్నాం. యేసయ్యే నా రక్షకుడు, యేసయ్యే నా సృష్టికర్త, యేసయ్యే నిజమైన దేవుడని మనం తెలుసుకుని ఈరోజు అర్థగర్భితంగా దేవునితో ఉంటూ దేవుని ఆరాధిస్తూ దేవుని కోసం జీవిస్తున్నాం. ఆమేన్. మనము దేవునితో ఉండాలనే దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మనం పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయాం కాబట్టి దేవుడే మనతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడే ఈ లోకంలోకి దిగి వచ్చాడు నీతో ఉండాలని. అందుకే వాక్యంలో ఏం సెలవిస్తుంది? యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చిన తర్వాత మత్తాయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం ఏం సెలవిస్తుంది? అందుకు యేసు మత్తాయి 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనక వలనని వారితో బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. అంటే ఇక్కడ యేసయ్య ఎందుకు వచ్చాడు? మనతో ఉండటానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య ఆఖరిగా సెలవిస్తుండేది ఆయన పరలోకానికి వెళ్ళక ముందు చెప్పుచున్నటువంటి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఉంటానని కాదు. ఉంటాను అంటే ఇంకా ముందు చూద్దాము, నేను మీతో ఉంటాను అని చెప్పేది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంది? ఉన్నాను. ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నాడు. ఆమేన్. ఎవరు నమ్ముచున్నారు మీతో యేసయ్య ఉన్నాడని? అక్కడున్న వారికి, ఇప్పుడు నాతో కలిసి చర్చిలో కూర్చున్న వారికి ఎంతమందికి మీకు విశ్వాసం ఉంది యేసయ్య నాతో ఉన్నాడని? ఆమేన్. హల్లెలూయా. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం యేసయ్య నుండి దూరంగా ఉన్నాము. కానీ ఇప్పుడు యేసయ్య మహాకృపతో మనల్ని రక్షించి ఆయనే మనతో ఉండటానికి వచ్చాడు. అందుకే యేసయ్య అనగా ఇమ్మానువేల్, ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇక మూడో అర్థం ఉంది. ఒక్కొక్క పేరుకి ఒక అర్థం ఉండొచ్చు, 2 అర్థాలు ఉండొచ్చు. యేసయ్య పేరుకి నిజంగా చాలా అర్థగర్భితంగా ఉంటే మూడో అర్థం ఏమనగా యెహోవా అని. యేసు అనగా అర్థం యెహోవా అని. చాలా మందికి ఒకవేళ ఇది తెలియకపోవచ్చు, లేదా దీని గురించి ఆలోచించకపోవచ్చు. యెహోవా అంటేనే యేసు, యేసు అంటేనే యెహోవా. పేరు ఒక్కటే. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అని పిలువబడినటువంటి దేవుడు నూతన ఒక నిబంధనములో యేసు అని పిలువబడుచున్నాడు. ఎలాగిది అంటే నీ నామమును నాకు ఇచ్చావని చెప్పి యేసయ్య చెప్పుచున్నాడు. యోహాను సువార్త 17:1-12 మనం చదువుకున్నప్పుడు చాలా స్పష్టంగా నేను అప్పుడే చెప్పాను. అక్కడేమని రాయబడి ఉండింది? నువ్వు నాకు అనుగ్రహించినటువంటి పేరు, నీ నామములో
నేను వారిని రక్షించి తిని అని. యేసు అనేది తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క పేరు కూడా కాబట్టి ఆ పేరులో యేసే మనల్ని రక్షించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10:30. తండ్రి అయిన తండ్రి ఏకమైనామని యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ల చేత పట్టుకొనగా యోహాను యేసు తండ్రి యోహాను 10:30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆమె యూదులు చాలు. ఇక్కడ ఏమనుంది? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏకమై ఉన్నారు. వారు ఒక్కటే. వారిద్దరూ ఒక్కటే అన్నప్పుడు వారి పేరు ఒకటి కాదా? మనమే వారిని వేరువేరుగా చూస్తున్నాం చాలా సార్లు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్పేసి. కానీ బైబిల్లో ఎక్కడ కూడా మేము వేరు వేరు అని చెప్పేసి రాయబడలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగా అంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే మనల్నే ఒక ఉదాహరణగా తీసుకొని మనలో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ప్రాణము, ఆత్మం మరియు శరీరము. ఎలాగైతే మనలో మనకు దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ ప్రాణ, ఆత్మ, శరీరాలు 3 కలిసే మనం ఒకరై ఉన్నాము. మన మూడు వేరు కాదు. మన ప్రాణం వేరు కాదు, మన ఆత్మ వేరే కాదు, మన దేహం, మన శరీరం వేరు కాదు. ఆ 3 కలిపే మనమై ఉన్నాము. అవును కదా? అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వారెప్పటికీ కూడా ఒకటై ఉన్నారనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఫిలిప్పుకు రాసిన పత్రిక, ఫిలిప్పు సంఘానికి రాసిన పత్రిక 2:6 వచనాన్ని చదువుదాం. ఫిలిప్పి 2:6. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చాలు. అంటే ఇక్కడ ఏముంది గమనించాలి మీరు. ఒక్కొక్క మాట కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటలు. ఇక్కడ పౌలు రాస్తుండేది ఒక ఫిలిప్పి సంఘానికి ఏమనగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అని. అంటే యేసు ప్రభు మనిషి మాత్రమే, ఆయన దేవుడు కాదు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఈరోజు ఎంతో మంది పాస్టర్లు కూడా, కొంతమంది అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. యేసయ్య దేవుడు కాదు, ఆయన మనిషి, దేవుని చేత సృష్టించబడిన వాడు యేసు, అద్వితీయ కుమారుడు అని బైబిల్లో ఉంది కాబట్టి సృష్టికంతా యేసుయే మొదటి సృష్టి అని చెప్పే అబద్ధ బోధకులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్లో చెప్పే మాటలు మనం ఆలోచించాల్సింది. మనుషుల మాటలు, సేవకుని మాటలు కాదు మనకు ముఖ్యం. బైబిల్ ఏం చెప్తుందో అది మనకు చాలా ముఖ్యం. ఆమె సేవ పాస్టర్స్, పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద సంఘ కాపర్లు ఎంతో గొప్పగా చెప్పవచ్చు. ఈయన పెద్ద పాస్టర్ కాబట్టి ఈయన చెప్పేదంతా నిజము, ఈయన చిన్న పాస్టర్ కాబట్టి ఈయన చెప్పేది నిజం కాదు అనేది కాదు మనం చూడాల్సింది. ఎవరు ఏది చెప్పినా సరే నా దేవుడిచ్చినటువంటి బైబుల్ ఏం చెప్తుంది, బైబుల్లో ఈ విషయం ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పుచుండేది ఏంది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడని. కాబట్టి యేసు దేవుడై ఉన్నాడు అనేది చాలా చక్కగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా ఆఖరిగా ఒక వచనాన్ని మనం చూసి ప్రార్థించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14లో వచనం మనం చూసినట్లయితే 1:14.
ఈ ఈ వాక్యం వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. ఇక్కడ ఆ వాక్యము శరీరధారి. ఏ వాక్యం అది? యోహాను సువార్త 1లోనే 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యమే 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో మన కోసం పుట్టాడు అని. అంటే ఇక్కడ నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, యేసు అనే పేరుకున్నటువంటి 3 అర్థాలు. ఒకటి, యేసు అనగా ప్రభువే నా రక్షకుడు అని. రెండో అర్థము, యేసు అనగా ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అనగా దేవుడు నాతో ఉన్నాడని. మూడో అర్థము యెహోవా అని. యెహోవా అంటేనే దేవుడు. కాబట్టి యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆ వాక్యము ఈ లోకంలోకి వచ్చింది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని. అలాగే పౌలు చెప్పినటువంటి మాటను కూడా ఫిలిప్పీలో మనం చదువుకున్నాం. దేవుని స్వరూపంగా ఉన్నటువంటి యేసు ఈ లోకంలో మన కోసం వచ్చాడని చెప్పేసి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 విషయాల్ని మనం మనసులో పెట్టుకొని ఈ యేసు అనే పేరుకు అర్థం సరిగా తెలిసిన వారుగా మనము జీవిద్దాం. ఆయన పిల్లలుగా సాక్షిగా మనం బతుకుదాం. ఆ తర్వాత రేపు మనం రెండో విషయాన్ని ధ్యానిద్దాం. ఆ రెండో విషయం ఏమిటంటే, యేసుక్రీస్తులో మనం ఎలా రక్షణ పొందుకోవాలి, రక్షణ పొందుకునే ఒక విధానం ఏంది అనే దాని గురించి మనము చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ తెల్లవారుజామున ఇలాగా నీ యొక్క సన్నిధిలోకి రావటం, నిన్ను ఆరాధించటం, నిన్ను స్తుతించటం, నీ యొక్క జీవం కలిగినటువంటి వాక్యమును వినటం ఎంతో భాగ్యముగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది ప్రభువా. నీ వాక్యాన్ని ఇంతవరకు విన్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించము, బలపరచము. వారిలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి, వారికి ఉన్నటువంటి సమస్యలను తీసివేసి ప్రభువా, ఇంకా ఎక్కువగా నీ కోసం జీవించేలా సహాయం చేయమని క్రీస్తు అయినటువంటి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నా ప్రభువును సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములను దేనిని మరవకుము. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. నేను కనబడను చీకటి.